యాక్షన్ హీరో విశాల్కు అసలు ఏమైంది? విశాల్ పేరు ఎప్పుడు వార్తల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ స్టార్ హీరో ఎక్కువగా షూటింగ్స్లో గాయపడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇప్పటికే పలుసార్లు విశాల్ షూటింగ్లో గాయపడ్డారు. అంతేకాదు విశాల్ ఆరోగ్యంపై కూడా ఇండస్ట్రీలో ఎన్నో రకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ ఓ కార్యక్రమంలో స్పృహ తప్పి పడిపోయారు. విశాల్ విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సమయంలో వేదికపై అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి పడిపోయారు. ఈ ఘటన మే 11, 2025న మిస్ కువారం ట్రాన్స్జెండర్ బ్యూటీ కాంటెస్ట్ సందర్భంగా జరిగింది. విశాల్ స్పృహ తప్పడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత ఆయన కోలుకున్నారు. తమిళ మీడియా ప్రకారం ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, అరగంట విశ్రాంతి తర్వాత విశాల్ మళ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారని అంటున్నారు. అయితే విశాల్ ఆరోగ్యంపై మేనేజర్ హరి క్లారిటీ ఇచ్చారు. ఈ మధ్యాహ్నం విశాల్ ఆహారం తీసుకోలేదని, జ్యూస్ మాత్రమే తాగాడని, అందుకే ఆయన స్పృహ కోల్పోయారని హరి తెలిపారు. స్పృహ కోల్పోయిన వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారని, వైద్యులు ఆయనను పరీక్షించి ఆయన క్షేమంగా ఉన్నారని, సమయానికి ఆహారం తీసుకోవడం మానేయవద్దని సూచించారని, విశాల్ క్షేమంగా ఉన్నాడని తెలిపారు మేనేజర్ హరి. గతంలోనూ ఓ ఈవెంట్లో విశాల్ అనారోగ్యంగా కనిపించారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయి స్టేజ్ పై మైక్ పట్టుకుని వణుకుతూ కనిపించారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన పడ్డారు. అయితే ఆ సమయంలో విశాల్ తీవ్ర జ్వరంతో ఉన్నాడని, అందువల్లే ఆయన అలా నీరసంగా వణుకుతూ కనిపించారని ఆయన టీం క్లారిటీ ఇచ్చింది.